మన తెలంగాణలో చాలా టెంపుల్స్ అవుతున్నాయి. అయితే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేకత అవుతున్నది. ఈరోజు మనం వెళ్ళబోయే టెంపుల్ శ్రీ లొంకరామేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మన జగిత్యాల జిల్లాలోని కతలాపూర్ మండలం పోతారం గ్రామంలోనైతే ఉంటుంది. ఈ టెంపుల్ వెమ్లవాడ నుంచి చూసుకున్నట్టయితే మనకు 35 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటుంది. ఈ టెంపుల్కి అయితే చాలా ప్రత్యేకత అయితే ఉన్నది. అదేమిటంటే ఈ టెంపుల్ని లొంకరామేశ్వర స్వామి అని పిలవడానికి కారణం ఏమిటంటే 2 కొండల మధ్యలోనైతే టెంపుల్ అయితే ఉంటుంది. అందుకనే ఈ స్వామిని లొంకరామేశ్వర స్వామి అని పిలుస్తారు. మనం ఈ టెంపుల్కి వెళ్ళేదారి అయితే అసలు సూపర్గా ఉంటుంది. చుట్టూ కొండలు, చిన్న చిన్న గ్రామాలను దాటుకొని అయితే పోవాల్సి ఉంటుంది. మనకి ఎంట్రీలోనే శ్రీ లొంకరామేశ్వర స్వామి టెంపుల్ అనే బోర్డు కూడా కనిపిస్తుంది. కొంచెం ముందరికి రాగానే లెఫ్ట్ సైడ్లోనే అయితే మల్లన్న స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అట్లనే కొంచెం ముందుకు రాగానే మనకు శివుడు విగ్రహం అయితే ఉంటుంది. ఇదే మన లొంకరామేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే గుట్ట పైన ఉంటుంది. మీరు చూడొచ్చు, చిన్న చిన్న స్టెప్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ స్టెప్స్ ఎక్కే దారిలోనే మనకు పక్కన చూసుకుంటే కోనేరు కూడా ఉంటుంది. ముందరికి వెళ్ళి చూస్తేనైతే కోనేరు వ్యూ కూడా మస్తు ఉంటుంది. ఈ కోనేరు అయితే ఇప్పటికి ఒక్కసారి కూడా ఎండిపోలే. ఈ కోనేరుకి కూడా ఒక హిస్టరీ అవుతున్నది. అదేందో నేను ముందుకెళ్ళి నాకు చెప్తా. అయితే ఫస్ట్ అయితే గుట్ట పైనకైతే పోదాం. మనం గుట్ట పైకి రాగానే మనకైతే టెంపుల్ కనిపిస్తుంది. ఇదే ఆ టెంపుల్, శ్రీ లొంకరామేశ్వర స్వామి టెంపుల్. మెయిన్ టెంపుల్ ఇదే. మనకు గుట్ట పైన ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. అదైతే ఊరు వాళ్ళు సపరేట్గా కట్టించినటువంటి టెంపుల్. మనకి ఈ టెంపుల్ ఎంట్రీలోనే నంది వాహనం కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. అంతే లోపల శివలింగం కూడా ఉంటుంది. అయితే ఈ శివలింగానికి అయితే ఒక ప్రత్యేకత కూడా ఉంది. అయితే ఈ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించిండని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు. అదెట్లా అంటే రాముడు వనవాస కాలంలో సీతను వెతుక్కుంటూ ఈ పోతరం అడవికైతే వచ్చిందంట. అప్పుడు శివుని ఆరాధన చేశారంట. అప్పుడైతే ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తున్నారు. అయితే అప్పుడు ఈ శివలింగానికి అభిషేకం చేద్దామంటే నీళ్లు లేవంట. అయితే ఆ నీటి కోసం రాముడైతే ఒక బాణాన్ని విసిరారు. ఆ బాణం విసిరిన చోటు నుండి అయితే ఇప్పటికీ నీరు వస్తూనే ఉంది. మనం ఆ ప్లేస్కి వెళ్ళాలంటే కోనేరు పక్కనే ఒక వే అవుతున్నది. గుట్ట పై నుంచి నడుచుకుంటూనైతే కొంచెం దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక దగ్గర ఒక 1 కిలోమీటర్ అట్లా వెళ్ళాల్సి ఉంటుంది. అసలు పోయేదారిని అయితే వ్యూ మాత్రం హైలైట్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్లోకి వెళ్ళి పోవాల్సి ఉంటుంది. ఈ వే ద్వారా నుంచే మనకు మానాల వరకు కూడా వే ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి బండ్లు కూడా వెళ్తాయంట. మనం కొంచెం ముందరికి రాగానే మనకైతే ఇట్లా వైట్ బండ కనిపిస్తుంది. ఇదే ఆ రాముడు బాణం విసిరిన చోటు. ఇక్కడ నుంచే మనకు వాటర్ అయితే వస్తున్నాయి, చూడొచ్చు. అంతేకాకుండా ప్రతి శివరాత్రి రోజు శివుడు అయితే ఇక్కడికైతే నిద్రకు అయితే వస్తాడని చెప్తున్నారు. ఒక్కొక్కరైతే ఒక్కొక్క స్టోరీ కూడా చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు యూసే నీరు అయితే ఇక్కడి ప్రజలైతే అమృతంలా తీసుకుంటారంట ఇక్కడ నీటిని. అంతేకాకుండా దీన్ని గంగలా భావిస్తారు. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా వెమ్లవాడ సైడ్ వచ్చినప్పుడు అయితే ఈ టెంపుల్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈ వీడియో చాలా కష్టపడి తీసిన. నా కోసం ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. సరే మరి ఉంటా. మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందరికి వస్తా.